నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ముందుగా శివాబి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వైకాపాను గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధం. గూడూరు మండలంలోని పోటుపాలెం, నెల్లటూరు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. వైకాపా పాలన అంతా అవినీతి, అరాచకమే. గూడూరు నియోజకవర్గంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్డీఏ కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన అభ్యర్థులు సునీల్ కుమార్, వరప్రసాద్ రావు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీలోకి వలసలు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే మరెన్నో సంక్షేమ పథకాలతో మేనిఫెస్టోను సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తెలిపారు. గూడూరు మండలంలోని పోటుపాలెం, నెల్లటూరు తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు మండలంలోని పోటుపాలెం, నెల్లటూరు తదితర గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తప్పెట్లు, బాణాసంచ వెలుగులతో ఉత్సాహంగా నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో వచ్చిన నాకు అభిమానంతో స్వాగతం పలుకుతున్నారన్నారు. పేదరిక నిర్మూలనకు జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు వైకాపాను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వనున్నారని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకొని మరి గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా అన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యేలో ఇన్ఛార్జిగా చేస్తూ అన్ని కార్యక్రమాలు ఫలప్రదంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఏ బాధ్యత ఇచ్చినా పరిపూర్ణంగా బాధ్యత నిర్వర్తించడం, పట్టుదలతో చేయడం నా వ్యక్తిత్వం. మరి అదేవిధంగా సభతో ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పరిచయం చేశారు, ముందుకెళ్ళమన్నారు. అందులో భాగంగా అన్ని మండలాలు తిరుగుతూ నిన్న కోట మండలం కంప్లీట్ చేసాం. ఉదయం రూరల్ మండలంలో దీపావళి పంచాయతీ అంతా తిరగడం, తర్వాత కోట కోపేరి బ్రహ్మాండంగా జరగడం ఆశించారు. ఆ రకమైన వాతావరణం ఇస్తాం. పొరపాటును కూడా నమ్మక ద్రోహం చేయనని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వేలాది మంది జగనన్న చూసి మేమెవరో తెలియదు, మా ఇది తెలియదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఆయన ఆశీర్వదించడం, ఆయన బీఫారం ఇస్తే మేమంతా ఎమ్మెల్యేలుగా కలిసి పొరపాటు కూడా ప్రాణం పోయేంత వరకు ఇదే పార్టీలో ఉంటాం, జగనన్ననే పట్టుకొని ఉంటాం తప్ప ద్రోహ ఉద్దేశాలు చేయమని కూడా మనం చేస్తున్నాను. అందుకే గూడూరు కాన్స్టిట్యున్సీలో నమ్మకానికి, నమ్మక ద్రోహానికి పోటీ జరుగుతుంది. నేను ప్రజలందరికీ చెప్తున్నా, నమ్మకస్తుడిగా నా చరిత్ర తెలుసుకొని నాకు ఓటేయమని. ఆయన ఏమి చెప్తారో మేనిఫెస్టోలో ఈ ఎలక్షన్లన్నీ ఆతృతగా ఎదురు తీసుకున్నారు. కారణం ఆ నమ్మకం.
జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకున్నటువంటి నమ్మకం. ఆయన ఏం చెప్తే అది చేస్తాడు కాబట్టి ఆ నమ్మకంతో ఏమైనా ఇంకా మెరుగైనట్టు వస్తాయి అనే ఉద్దేశంతో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత తెలుగుదేశం గుండు అయిపోతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ వాతావరణంలో గొప్పగా ఒక పరిణితి చెందిన నాయకుడిలాగా నేను ఎక్కడ మా నాయకులందరూ కష్టపడతారు, వాళ్ళందరూ తీసుకొని ముందుకెళ్తున్నాను. ఏకనిరంజన్ లాగా ముందుకు పోవడం లేదని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. సమిష్టి బాధ్యతగా తీసుకెళ్తున్నాం. సమిష్టిగా నాయకులు ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, ఎద్దల నరేంద్రారెడ్డి, ఊటుకూరు మహేంద్రారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గురవయ్య సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైకాపా అవినీతి అరాచక పాలన సాగిస్తోందని, ఎస్సీ ఎస్టీలపై దాడులు, దళితుల భూములు కబ్జా చేయడం, సిలికా, గ్రావెల్, లిక్కర్ మాఫియా ఎక్కువైపోయిందని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం ప్రాంతంలో ఏర్పాటైన ఫంక్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురంలో ఏర్పాటైన ఫంక్షన్ హాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైకాపా వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. సిలికా, క్వారీ రాయి, లిక్కర్ మాఫియాతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, ఈ అరాచక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన వివరించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ వైకాపాలో ఎంతో నిబద్ధతగా పనిచేశామని, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తర్వాత ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేగా ఇచ్చారని, ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని వెల్లడించారు. ప్రజల్లో ఉండాలని కోరుకునే తనకు ఏ అవకాశం ఇవ్వకపోవడంతోనే ప్రజాసేవ కోసం బీజేపీలో చేరానని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2012లో పార్టీకి ఆదరణ లేనప్పుడు, వారికి దశ దిశ రాజకీయాల్లో లేనప్పుడు, తండ్రి లేనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి చేరా. అధికారంలో ఉన్నప్పుడు చేరా. ఆ తర్వాత ఎంపీ అవకాశం ఇస్తే నా వంతు నేను చేసుకుని ప్రజాదరణ పొంది మీరు చెప్పినట్టుగా పార్టీ ఆదేశాల ప్రకారం నిరాహార దీక్ష చేయడం, ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేయడం జరిగింది. మనం ఒక్కసారి అడుగుతుందాం, మీరు మమ్మల్ని రాజీనామా చేయమన్నప్పుడు బల్లెవూరు గ్రామంలో ఈ విధంగా ప్రజలు చెప్పిన తర్వాత ఆ శ్రీకాంత్ మైనింగ్ ఆఫ్ చేస్తే విజయసాయిరెడ్డి గారితో అడుగుతారు, మీరు ఎందుకు ఆ గ్రామంకి వెళ్ళారు? చూడండి, ఆ అహంకారంలో కూడా రాజకీయం చూడండి. ప్రజల చేత ఎన్నుకున్న నన్ను గ్రామ ప్రజల సమస్య వరకు బల్లెవూరు గ్రామం వెళ్ళి వారిని ఆదరిస్తే మీరు ఎందుకు వెళ్తారన్నారంటే అది ఒక ప్రజాస్వామ్యమా? మీ అహంకారం ఏంటది? మీ అవినీతి ఏంటి? వద్దా
సమావేశంలో నాయకులు గంగా ప్రసాద్, చంద్రప్ప, దయాకర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, బిల్లు శంచరామయ్య, మండల నాయకులు, అనుబంధ సంఘం సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లపరెడ్ల కుటుంబం రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల నుండి కొనసాగుతోందని, ప్రజల కోసం పాటుపడే మాకు ప్రజల అండదండలు ఉన్నాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. కోవూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు తెరతీశారని, ఇందుకు ఆడియో సాక్ష్యం అంటూ ప్రశాంతి రెడ్డిపై రాజేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి చెల్లెలు మా మేనత్త స్వర్గీయ హైమావతమ్మ గారు, రాజగోపాల్ రెడ్డి గారి భార్య గారు ఒక దేవత. అసలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి నామాన్ని గాని, పేరును గాని, హైమావతమ్మ గారి పేరును గాని ఉచ్చరించే అర్హత కూడా ప్రశాంతి రెడ్డి గారికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. నేను ఒకే విషయం చెప్తాను, ఇంతకంటే ప్రశాంతక్క గురించి నేను ఎక్కువ మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అనొచ్చు, మీ సోదరి కదా అని. నాయనా సోదరే కాదను, ఆ సోదరిని మీకు దత్తత ఇస్తాం, మీరు తీసుకోండి, మీకు ఏకండి అని చెప్పి నేను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపరెడ్డి కానీ, ఆనం కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు. వాస్తవంగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆమెని ఎలా గెలిపిస్తారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నాను. ఆమ్నం రామనారాయణ రెడ్డి గారు, బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉంది కదా, మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే. ఈరోజు మీ గురించి ఎంత చీప్గా మాట్లాడారో, మీరు 10,000 ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈరోజు మాట్లాడండి. రామనారాయణ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, మామ మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామ. మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని, నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని, నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు. లేని పరిస్థితుల్లో ఎవరూ లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీ గురించి చులకనగా మాట్లాడిందే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతి రెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత చులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలోకి చేరికలు ఎక్కువయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో 25 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. షేక్ అమీర్ బాషా, పూండ్ల బ్రదర్స్, దశరథరామరెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలోకి చేరికలు ఎక్కువయ్యాయని, వచ్చే ఎన్నికల్లో వైకాపా ఇంటికి పోవడం ఖాయమన్నారు. కాకానికి పరాజయం తప్పదని ఆయన విమర్శించారు. అక్కంపేట గిరిజన కాలనీలో, అదేవిధంగా ఊర్లో తిరిగాము. తర్వాత బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీ, అన్ని కాలనీలు తిరిగాము. ఇక్కడ గిరిజనులు ఒక 25 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యాయి. వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే నాకైతే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో రేకులు వేసుకొని 4-5 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు. చాలా ఘోరంగా ఉన్నారు పరిస్థితి. మరీ అన్నోళ్ళు చెప్తా ఉంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 40 కుటుంబాలకి రేషన్ కార్డులు లేవు ఇప్పటిదాకా. వాళ్ళకి ఎందుకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకుండా ఎందుకున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళ పేర్ల మీద కొంతమంది ఇల్లు శాంక్షన్ చేసేసుకొని ఆ డబ్బులు కూడా డ్రా చేసేస్తున్నారంట. ఆ ఎన్నిల్లో మనకు ఐడియా లేదు. అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా చూడాలి. ముఖ్యంగా గిరిజనులు అనేవాళ్ళు సొసైటీలో చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయాలే కానీ వాళ్ళ మీద డబ్బులు సంపాదించాలనుకోవడం మాత్రం అన్యాయం.
దుర్మార్గం. సోమిరెడ్డి గారు గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మల్లికార్జునపురం తోటపల్లిగూడూరు మండలంలో ఒక మల్లికార్జునపురాన్ని దత్తత తీసుకొని అక్కడున్న గిరిజనులకు మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడమే కాకుండా ఒక కాంట్రాక్ట్ బట్టి ఇల్లు కట్టించడము, బాత్రూములు కట్టించడము, 100% వాళ్ళకి సాచురేషన్ ప్రతి ఒక్క స్కీమ్, గవర్నమెంట్ స్కీమ్ వాళ్ళకి వచ్చేలా చేసి ఆ ఊరు రూపురేఖలు మార్చాడు. ఈ విధంగా ఒక గిరిజన కాలనీ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బాధలు తెలుసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కానీ వాళ్ళ మీద డబ్బులు డ్రా చేయడం అనేది మాత్రం దుర్మార్గం. ఇప్పుడు ముఖ్యంగా నాకు అర్జీలు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోదండ రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఆంజనేయులు, గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, సాని వెంకటరమణయ్య, దండు చంద్రశేఖర్, శివుడు రాజాగౌడ్, అంకయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నా జీవితంలో నేనెప్పుడు ఇలాంటి స్వాగతం చూడలేదని, కపాడిపాలెం ప్రజలకు రుణపడి ఉంటానని నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని 51వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి నారాయణ, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పండి, సిటీని ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేయండి. మాజీ కార్పొరేటర్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పెద్దలు దారా జయరాజన్న గారు, అదేవిధంగా నా స్నేహితుడు గత అనేక సంవత్సరాలుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్న మీ అందరికీ తెలిసిన వ్యక్తి జోసఫ్ అలియాస్ సిటీకి, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. నారాయణ సార్ గారిని కలిసినప్పుడు పాలెంలో ఒకరోజు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రం అయినా, ఒక జిల్లా అయినా, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయినా, ఒక కాన్స్టిట్యున్సీ అయినా డెవలప్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాలి, కేంద్రం నుంచి కూడా ఫండ్స్ రావాలి. ఎందుకంటే కొంత పర్సంటేజ్ కేంద్రం ఇస్తుంటారు చాలా ప్రాజెక్టులకి. 2014 నుంచి 19కి నెల్లూరులో తెలుగుదేశం ఎంపీ లేరు. నేనే మినిస్టరు, నేనే ఎంపీగా రెగ్యులర్గా ఢిల్లీ పోయి ఫండ్స్ కోసం పోయి ఇచ్చేవాడిని. అయితే ఒక మంచి ఎంపీ ఉంటే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తాను, ఎంపీ గారు కేంద్రం నుంచి తీసుకురాగలరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది. ఆయన మంచి వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. ఆయన్ని ఎంపీగాను, నన్ను ఎమ్మెల్యేగాను గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఆయన తీసుకొస్తారు, రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ నేను తీసుకొస్తాను. చిలుకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. క్రోధీనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్మాణ ప్రదాత ఎరటపల్లి జానకిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వైకాపాను గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధం.
గూడూరు మండలంలోని కోటిపాలెం, నెల్లటూరు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. వైకాపా పాలన అంతా అవినీతి, అరాచకమే. గూడూరు నియోజకవర్గంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్డీఏ కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన అభ్యర్థులు సునీల్ కుమార్, వరప్రసాద్ రావు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీలోకి వలసలు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.